పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు మరియు 16 నుంచి 18 వచనములు. మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీరు మీ భక్తి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేడతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించినని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకుని అదృశ్యుడయున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. 16 నుంచి మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంటపడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకుని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడయున్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విభూది బుధవారం నుంచి వస్తున్నటువంటి 40 రోజుల్ని కూడా తల్లి శ్రీ సభ తపస్సు కాలముగా మనకి ఒక వరముగా దేవుని యొక్క కృపను పొందుకునే కాలముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నది. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ లోకంలో ఈ యొక్క తపస్సు కాలాన్ని అనగా శ్రమల కాలాన్ని లేదా దీక్షా కాలాన్ని గొప్పనైనటువంటి వరముగా భావించాలి. ఎందుకో విచిత్రముగా ఎక్కువగా కథోలిక సంఘ విశ్వాసులే తప్ప మరి ఎక్కువగా ఏ యొక్క క్రైస్తవ విశ్వాసులు కూడా ఈ 40 రోజుల్ని ఇంత పవిత్రంగా మరి వాళ్ళు విశ్వాసాన్ని ప్రకటన చేయటం మనం ఎక్కువగా చూడము ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఒక కథోలిక విశ్వాసంలో మాత్రమే ఈ 40 రోజుల్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తాం. ఈ 40 రోజులు దేవుడు మనకిచ్చినటువంటి ఒక రక్షణ కాలముగా భావిస్తాం. ఈ 40 రోజులు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మిక్కిలి అనుకూల సమయముగా భావిస్తాం. ఎందుకంటే ఈ 40 రోజులు కూడా మనం చేసేటువంటి గొప్ప కార్యాలు ఏమిటంటే ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం, అదే విధముగా దాన ధర్మాలు చేయటం. ఈ 3 సుగుణాలతో పాటు క్రీస్తు ప్రభు పడినటువంటి సిలువ పాట్లను ధ్యానం చేస్తూ ఉంటాం. ఆయన సిలువలో ఏ విధముగా మరణించారో, ఏ విధముగా సిలువ శ్రమల్ని అనుభవించారో, సర్వమానవాళి పాప రక్షణార్థమై ఏ పాపము ఎరుగనటువంటి ఆ పవిత్ర మూర్తి ఏ విధముగా సిలువనెక్కి మన కోసం ప్రాణత్యాగము చేశారో, ఆయన పడినటువంటి సిలువ యాగాన్ని, సిలువ శ్రమలను, సిలువ పాట్లను ప్రతిరోజు కూడా దేవాలయాల్లో సిలువ మార్గాల ద్వారా ధ్యానం చేస్తాం. అదేవిధముగా గ్రామాలలో బహిరంగ సిలువ మార్గాల ద్వారా యేసు ప్రభు అంటే తెలియనటువంటి వారికి ఆయన సిలువ మార్గాన్ని చూపించుకుంటూ భక్తి విశ్వాసముతో ఆ యొక్క వీధుల వెంబడి, పురవీధుల వెంబడి ఆయన రక్షణ ప్రణాళికకి ముఖ్యమైనటువంటి కారణమైనటువంటి ఆ సిలువ యాగాన్ని వారి ముందర ప్రదర్శన చేస్తూ భక్తి విశ్వాసంతో కనపరుస్తూ సిలువ సువార్తను ప్రకటిస్తూ ఒక పవిత్రమైన కార్యాన్ని ప్రజల ఎదుట ఆ పవిత్ర సువార్తని ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఈ యొక్క 40 రోజులు కూడా ఎంతో పవిత్రమైన కాలముగా భావిస్తాం. ముఖ్యంగా తల్లి శ్రీ సభ ఏమంటుందంటే
ఈ 40 రోజుల తపస్సు కాలాన్ని కృపాకాలముగా పరిగణిస్తూ ఉంది. దేవుని యొక్క కృపను పొందుకోవడానికి అనుకూలమైన సమయముగా భావిస్తూ ఉంది. చాలామంది ఈ యొక్క తపస్సు కాలంలో దీక్షలు చేపడుతూ ఉంటారు, మాలను ధరిస్తూ ఉంటారు. చాలామంది ఏమంటారంటే, క్రైస్తవులు ఏమంటారంటే, బైబిల్లో లేనటువంటి విషయాలు చేస్తున్నారు వీళ్ళు. దీక్ష తీసుకోవడం బైబిల్లో ఉందా? 40 రోజులు బైబిల్లో ఉందా? 40 రోజులు చెయ్యాలా? ఉపవాసాలు ఉండాలా? బైబిల్లో ఉందా? అని విమర్శనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మీకు చెప్తూ ఉన్నా, బైబిల్లో లేనటువంటి అంశము ఏది కూడా కథోలిక విశ్వాసములో అది ప్రకటన చేయబడదు, ఆచరించబడదు. ప్రతి విషయము కూడా బైబిల్లో ఉన్నవే మనం ఆచరణ చేస్తూ ఉంటాం. బైబిల్లో ఉన్న వాటినే మనం భక్తిని కనపరుస్తూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, అయితే దీక్ష తీసుకోవడం లేదా మాలను ధరించడం అనేది బైబిల్లో స్పష్టంగా కనిపించదు అని అనుకోవచ్చేమో కానీ ఆ దీక్ష తీసుకోవడం, దేవునికి దగ్గర అవ్వడం అది తప్పేమీ కాదు. ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఈ 40 రోజులు ఉపవాసం ఉండి దేవునితో నడుస్తూ ఉంటారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవాలయంలోనే ఉంటారు, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. యేసు ప్రభు కోసం వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి పాపాలను క్షమించమని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది తప్పని దేవుడు అంటాడా? దేవుని కోసం 40 రోజులు ఉపవాసం ఉంటే తప్పని దేవుడు చెప్తాడా? చాలామంది అయ్యగారులు అంటారు, అయ్యగారు నిన్న ఒక వారం నుంచి 2 వారాలు నేను ఉపవాసం అండి, మా సంఘంలో అందరూ ఉపవాసం ఉంటున్నారండి అని చెప్తూ ఉంటారు. మంచిదే, కానీ నువ్వు బయటకు చెప్పాల్సినటువంటి అవసరం లేదుగా. కానీ వీరు చేస్తేనేమో అది పుణ్యకార్యము, పవిత్ర కార్యము. ఆర్సీఎం వాళ్ళు చేస్తే అది అపవిత్ర కార్యం. ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని కోసం 40 రోజులు ఉపవాసం ఉండి మాటలు పవిత్రంగా ఉంచుకుని అబద్ధాలు చెప్పకుండా, బూతులు మాట్లాడకుండా, పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ, పశ్చాత్తాపడుతూ, ప్రార్థనలు చేస్తూ దేవుని కోసం 40 రోజులు దీక్షను చేపడితే, వ్రతాన్ని చేపడితే, ఆనాడు నాజీరు వ్రతంలాగా ఈనాడు ఈ వ్రతాన్ని చేపడితే, దీక్షను చేపడితే అది తప్పని ప్రభు అంటారా? దేవుని కోసం ఉపవాసం ఉంటే తప్పంటాడా? ఆయన వద్దంటాడా? ఇంకొకటి, తెల్లటి వస్త్రాలు ధరిస్తారు, వస్త్రధారణ చేస్తూ ఉంటారు. ఇది బైబిల్లో ఉందా అని అడుగుతూ ఉంటారు ప్రియదేవుని బిడ్డలారా. అయితే బైబిల్లో స్పష్టంగా లేకపోయినప్పటికీ వారు ఎందుకు తెల్లటి వస్త్రాలు లేదా ఒక ప్రత్యేకమైనటువంటి దీక్ష తీసుకున్న వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను ధరిస్తూ ఉంటారంటే, వాళ్ళు ఒక పవిత్రమైనటువంటి జనాంగముగా ఈ లోకములో వాళ్ళు కనపరచబడాలి ఈ 40 రోజులు. ఎందుకంటే వాళ్ళు వ్రతములో ఉన్నారు, దీక్షలో ఉన్నారు, దేవునితో పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఈ 40 రోజులు చాలా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి సామాన్యమైనటువంటి ప్రజలు వారి దగ్గరికి వెళ్ళి అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడకుండా, వారితో సహవాసం చేయకుండా, వారిని హేళన చేయకుండా, వారిని చూడగానే వీరేదో దీక్షలో ఉన్నట్టున్నారు, వీరేదో పవిత్రంగా ఉన్నట్టున్నారు, మనం వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, వారి పట్ల మనం అసభ్యంగా ప్రవర్తించకూడదు అనే ఒక మంచి తలంపు ఇతరులకు రావడానికి వాళ్ళు ప్రత్యేకంగా కనపరచబడాలి కదా. అందుకని ఈ వస్త్రధారణ అనేది చాలా ముఖ్యమైనది. ఈ తెల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తూ ఉంటారంటే, వాళ్ళు పరిశుద్ధులని, పరిశుద్ధంగా వాళ్ళు దీక్షలో ఉన్నారని అనేక మందికి తెలియపరచబడాలి, పాపులకు కూడా తెలియపరచబడాలి. వారి పట్ల అసభ్యకరంగా మాట్లాడకుండా ఉండాలి, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకుండా ఉండాలి. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ వారికి అవసరం. అందుకని ప్రియదేవుని బిడ్డలారా, మనం చూస్తే దర్శన గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే, దర్శన గ్రంథము లేదా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, ఈ తెల్లని దుస్తులు ధరించినటువంటి వారు ఎవరు? వారు ఎచ్చటి నుండి వచ్చిరి అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించెను. అయ్యా, నీకే తెలియను అని నేను అంటిని. భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళనమొనర్చుకుని వానిని తెల్లనివిగా చేసుకునేది. పద్మాసు దీపములో దర్శనాన్ని చూస్తున్నటువంటి ఈ యొక్క యోహాను శిష్యుడు చెప్తున్నటువంటి మాట ఇది. ఆయన దర్శనంలో, పరలోక దర్శనములో తెల్లని దుస్తులు ధరించినటువంటి ఒక గుంపు, ఒక జన సమూహము ఆయనకి కనిపించింది. అక్కడ ఉన్న పెద్దలలో ఒక పరిశుద్ధులైనటువంటి పెద్ద ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు, ఈ తెల్లటి వస్త్రములు ధరించినటువంటి వారు ఎవరు అన్నాడు. నాకేమి తెలుసయ్యా, మీరు చెబితే నేను వింటాను, తెలుసుకుంటాను అన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట,
అనేకమైనటువంటి శ్రమలను భూలోకములో అధిగమించి గొర్రెపిల్ల రక్తముతో వారి వస్త్రాలను అనగా వారి ఆత్మ వస్త్రాలను గొర్రెపిల్ల రక్తముతో కడుక్కొని తెల్లనివిగా చేసుకున్నటువంటి వారే ఈ జన సమూహము, ఇంత పెద్ద గొప్ప సాక్షి సమూహము అంటున్నారు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆ గొప్ప జన సమూహమే ఇక్కడ దీక్ష తీసుకున్న వాళ్ళని నేను చెప్పను. కానీ ఇక్కడ వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే పరిశుద్ధతకు, పవిత్రతకు గుర్తుగా ఉన్నాయి. ఈ 40 రోజులు కూడా వీళ్ళు బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, అసత్యం ఆడకూడదు, కామపు ఆలోచనలు ఉండకూడదు, నలుగురికి సహాయం చేసేటువంటి గుణం ఉండాలి. ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి గుణాలు వీళ్ళు అలవర్చుకుని జీవించాలి. అలా జీవించినప్పుడు వీళ్ళు పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటారు. కాబట్టి ఆ పరిశుద్ధతకు గుర్తుగా ఒక మంచి వస్త్రధారణ, తెల్లటి వస్త్రధారణ వారికి అవసరం. అది బైబిల్లోనే ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కొంతమంది ఏమంటారంటే 40 రోజులు చేసిన తర్వాత 41వ రోజు వచ్చింది, ఇక అప్పటి నుంచి వీళ్ళు లోకంలో కలిసిపోతారంటారు. అట్లా కలిసిపోతే వీళ్ళకి ఇష్టమేనా అంటారు. అట్లా కలిసిపోవడం ఇష్టమని ఏ కథోలిక సేవకుడు కానీ, గురువులు కానీ, బిషప్పులు కానీ, పోపు గారు కానీ ఎప్పుడు కూడా అలా చెప్పరు. ఈ 40 రోజులు దేవుడు చెప్పినట్లుగా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని కొరింథీ పత్రికలో మనం చూసినట్లుగా ఎందుకు కృపాకాలంగా భావించి ఇస్తున్నారంటే ఈ 40 రోజుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ 40 రోజుల్ని మనం చక్కగా రక్షణ కాలంగా భావించి పవిత్రంగా జీవించగలిగితే 41వ రోజు కూడా పవిత్రంగా ఉండడానికి అవకాశం ఉంది. అందుకని ఈ 40 రోజుల్ని సద్వినియోగం చేసుకోమని ప్రతి కథోలిక సేవకుడు చెప్తూ ఉంటాడు. 40 రోజులు మాత్రమే పవిత్రంగా ఉండి 41వ రోజు అపవిత్రంగా జీవించి ఈ లోకంలో కలిసిపోని ఎవరో చెప్పరు. అది తప్పే, అది మేము కూడా ఒప్పుకుంటాం. కానీ చాలామంది ఈ 40 రోజులు దీక్ష తీసుకుని వారి జీవితాలను బాగు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందిని మేము చూసాం. ఒకసారి ఒక సంవత్సరం దీక్ష తీసుకుని ఒక వ్యక్తి ముందు మానేశాడు. 2వ సంవత్సరం దీక్ష తీసుకుని సిగరెట్లు మానేశాడు. 3వ సంవత్సరం దీక్ష తీసుకుని అబద్ధాలు ఆడడం మానేశాడు. 4వ సంవత్సరం దీక్ష తీసుకుని పవిత్రంగా జీవించడం ప్రారంభించాడు, సేవకుడు అయ్యాడు. అట్లాంటి వాళ్ళు చాలామంది మేము చూస్తూ ఉంటాం. ఇది ఒక అవకాశం అండి. ఒక డాక్టర్ దగ్గరికి చెడు వ్యసనాలతో, ఉదాహరణకి ఒక తాగుడికి బానిస అయిపోయి ఆ తాగుడు బానిసత్వంలో మునిగిపోయి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ గారు ఒక ప్రశ్న వేశాడు. ఏమనంటే, అయ్యా నువ్వు రోజుకి ఎన్నిసార్లు తాగుతావు అంటే, నేను రోజు తాగుతూనే ఉంటానండి, తాగపోతే నాకు నరాలు పనిచేయవు అని చెప్పాడు. చెప్తే ఆ డాక్టర్ గారు మందులు రాసి ఏమన్నాడంటే, అయ్యా నీకు రోజు తాగకపోతే నరాలు పనిచేయమంటున్నావు కాబట్టి ఈ మందులు వాడుతూ నువ్వు తాగుతూ ఇలాగే కొనసాగిస్తే కొంతకాలానికి నువ్వు చచ్చిపోతావు. కాబట్టి ఈ మందులు వాడుతూ నిదానంగా రోజుకి ఒక 2 కాయలు తాగుతావు అనుకో, ఉదాహరణకి రోజుకి 1 కాయ తాగు. ఎందుకంటే తాగకపోతే నీకు నరాలు షేక్ అంటున్నావు కాబట్టి. తర్వాత ఒక 10 రోజులు అయిన తర్వాత ఒక అరకాయే తాగు. తర్వాత 20 రోజులు అయినాక అది కూడా మానేసేయి. క్రమేపీ నిదానంగా తగ్గించుకుంటూ వెళ్ళు. చివరికి ఇక దాన్ని విడిచిపెట్టేయి. అప్పుడు నువ్వు సంతోషంగా నీ భార్య బిడ్డలతో జీవిస్తావని డాక్టర్ చెప్తాడు. ఆ వ్యక్తి అలాగనే ఎక్కువ తాగే వ్యక్తి మందులు వేసుకుంటూ తన ఆరోగ్యం కోసం బాగుపడాలని కొంచెం కొంచెంగా ఆయన మానుకుంటూ ఆ తాగుడిని విడిచిపెట్టి నిదానంగా కొద్దిగా తగ్గించుకుని చివరికి పూర్తిగా ఆ వ్యసనం నుంచి బయటపడతాడు, ఆరోగ్యంగా జీవిస్తాడు. ఇది నగ్న సత్యం. అలాగనే ఈ 40 రోజులు దీక్షాకాలం కూడా పాపి తన మనస్సుని మార్చుకుని కొన్ని చెడు అలవాట్లు ఒక్కొక్క సంవత్సరం ఒకటి కుదిరితే 1 సంవత్సరంలోనే పూర్తిగా ఆ వ్యసనాలను విడిచిపెట్టేయచ్చండి. అందుకు మార్గం అది. పాపాన్ని విడిచిపెట్టడానికి ఈ 40 రోజుల దీక్ష తీసుకున్న వారికి ఆ పాపాన్ని జయించడానికి ఒక తొలిమెట్టు అది తప్పని మీరు ఎట్లా అంటారు? అది ఒక అవకాశం అండి. తల్లి శ్రీ సభ ఒక పాపి మారు మనసు పొందడానికి ఈ 40 రోజులు ఒక అవకాశంగా ఇచ్చింది. నిదానంగా నీ పాపాన్ని విడిచిపెట్టని ఒక అవకాశం ఇస్తూ ఉంది. అది దేవుడేం తప్పు పట్టడే, నీవెలా తప్పు పడుతున్నావు దాన్ని? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక మార్గం. ఈ విధంగా ఒక పాపి రక్షణలోకి నడిపించబడ్డానికి ఇది ఒక మార్గం. 40 రోజులు చెడుగా దీక్ష తీసుకున్న వాళ్ళు, లేదా మాలను ధరించినటువంటి వాళ్ళు, మన భాషలో మాలను ధరించినటువంటి వాళ్ళు, దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు 40 రోజులు పవిత్రంగా జీవించి తాగుడు విడిచిపెట్టాలి, అబద్ధాలు ఆడకూడదు, ఇట్లా జీవించినటువంటి వ్యక్తి 41వ రోజు తాగకపోతే చచ్చిపోతాడా? ఉండగలడు.
అట్లా మానేసిన వాళ్ళు చాలామంది కూడా, పవిత్రంగా జీవించిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. కనుక ఈ 40 రోజుల దీక్ష అనేది ఒక పాపి మారు మనసు పొందడానికి ఒక అవకాశంగా తల్లి శ్రీ సభ ఇది కృపాకాలంగా భావించి ఇస్తూ ఉన్నది. ఇక 40 రోజులు బైబిల్లో ఉపవాసం చేయమని ఉందా అని అంటే ఉందండి. 40 రోజులు బైబిల్లో ఉపవాసం చేయమని ఉంది. రండి చూద్దాం ఒకసారి. మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, యోనా గ్రంథము 3వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నినివే పౌరులు దేవుని మాట నమ్మిరి, వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలనని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించి ఆ వార్త విని నినివే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినివే నగరం అందంతటా ఇట్లు సాటించెను. ఆ యోనా గారు వచ్చి నినివే నగర ప్రజలకి సువార్తను ప్రకటించాడు. ఏమని ప్రకటించాడంటే అదే 3వ అధ్యాయం, యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. అతడు నగరమున ప్రవేశించి ఒకరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనమగునని ప్రకటించెను. అయ్యలారా వినండి, 40 రోజులు పూర్తయ్యేసరికి ఇదిగో మీ నినివే నగరం నాశనం అయిపోతుంది, దేవుని ఉగ్రత దిగి వస్తుంది, మీరు చెడిపోయారు, మీరు పాపులైపోయారు, దుష్టులైపోయారు, మారు మనసు పొందకపోతే దేవుని ఉగ్రత 40 దినాల తర్వాత రాబోతుంది అని ప్రకటన చేశాడు యోనా గారు. అప్పుడు సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు గారి దగ్గర నుంచి అడుక్కు తినేటటువంటి భిక్షగాడి వరకు అందరూ దిగొచ్చారు. వారు వేసుకున్న పట్టు వస్త్రాలు, రాజుగారు ధరించిన బంగారు కంకణములు, కిరీటములు, మణులు, మాణిక్యాలు, పట్టు వస్త్రాలు అవన్నీ తీసేసి సాధారణమైనటువంటి మానవుడి వలె గోనె పట్టను ధరించారు. ప్రతి మనిషి కూడా, పేదవారేమిటి, గొప్పవారేమిటి, మధ్యతరగతి వారేమిటి, ఉన్నతమైన వారేమిటి, ప్రతి ఒక్కరూ కూడా గోనె పట్ట దాల్చుకుని బూడిద మీద కూర్చుని ఉపవాసము చేశారండి, ప్రార్థన చేశారు. 40 రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేశారు. చిన్న బిడ్డల దగ్గర నుంచి, పశువుల దగ్గర నుంచి, పెళ్ళాడినటువంటి వివాహం చేసుకున్నటువంటి నవదంపతుల దగ్గర నుంచి, చనిపోయే ముసలి వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరు కూడా, ఆఖరికి పశువులు కూడా మేత తినకుండా పశువుల చేత కూడా ఉపవాసము చేయించారు. 40 దినాలు ప్రార్థనలు చేశారు, ఉపవాసం ఉన్నారు. దీనిని చూసినటువంటి వారి పశ్చాత్తాపాన్ని, వారి దుఃఖాన్ని దేవుడు చూసి ఆ శిక్ష నుంచి వారిని తప్పించి క్షేమముగా వారిని కాపాడాడు. ఈ 40 రోజులు ఏ విధంగా వారి పాపాల నిమిత్తము ఉపవాసం ఉండి బూడిద పోసుకుని ప్రార్థనలు చేసి పశ్చాత్తాపడ్డారో, ఈనాటి సమాజంలో కూడా, ఈనాటి తపస్సు కాలంలో కూడా మన పాపాల నిమిత్తము ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి కాలమే ఈ కృపాకాలము, తపస్సు కాలము. ఇంకా మనం చూస్తూ ఉంటే ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే నిర్గమాకాండము 24వ అధ్యాయము, 17వ వచనం. యావే తేజస్సు కొండ కొమ్మన ప్రజ్వరిల్లుచున్న అగ్నివలే ఇజ్రాయేలీయుల కన్నులకు కనబడెను. మోషే సరాసరి మేఘమున ప్రవేశించెను. అతడు కొండ ఎక్కి 40 పగళ్ళు 40 రాత్రులు ఉండెను. మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆ కొండనెక్కి 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకోసం అంటే మానవాళికి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అందించడానికి. 40 దినాలు మోషే కొండనికి సీనాయి పర్వతం మీద ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. చరిత్ర మనం చూసినట్లయితే ఆయన గురించి గొప్ప సాక్ష్యం ఏమని చెప్తారంటే, మోషే 40 రోజులు సీనాయి పర్వతం మీద నిలబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. నిలబడి. అది చరిత్రలో చూస్తాం, బైబిల్లో అలా కనపడదు. కానీ చరిత్రకారులు ఏమంటారంటే, గొప్ప గొప్ప విశ్వాస యోధులు ఏమంటారంటే, మోషే గొప్పతనాన్ని వర్ణిస్తూ 40 రోజుల పాటు సీనాయి పర్వతం మీద ఆయన నిలబడి ప్రార్థన చేశాను ఉపవాసముతో. ఆ 40 రోజులు ఉపవాసం ఉండి నిలబడి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వేలుతో రాయబడినటువంటి ఆ ధర్మశాస్త్రపు పలక, రాతి పలకని దేవుడు మోషే గారికి ఇస్తే, ఆ మోషే గారు తన సమాజానికి
తన ప్రజలకు అందించాడు, ఈ లోకానికి అందించాడు. ఉపవాసం ఉండి 40 రోజులు ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఈ లోకానికి తీసుకొచ్చాడు మోషే గారు. 40 రోజులు ఉపవాసం ఉండి చిన్నలు, పెద్దలు, ముసలివాళ్ళు, ముక్కవాళ్ళు అందరూ కూడా ప్రార్థన చేసిన తర్వాత నినివే నగరం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రక్షించబడింది. బైబిల్లో ఉన్నాయే కదండి ఇవన్నీ. మరి వాళ్ళు దీక్ష చేపట్టినట్లే కదా, దీక్ష చేశారు కదా ఉపవాసం ఉండి 40 రోజుల పాటు. నినివే నగర ప్రజలు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా మోషే గారు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాతే కదా 10 ఆజ్ఞల పలక ఈ లోకానికి దేవుడు అందించాడు. ఇంకా మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. ఏలియా ఆ రొట్టె తిని నీళ్లు త్రాగి మరలా నిద్రించెను. దేవదూత రెండవ మారు కూడా అతనిని తట్టి లేపి, లేచి భుజింపుము, నీవు చాలా దూరము ప్రయాణము చేయవలెను సుమా అనెను. ఏలియా లేచి రొట్టెను తిని నీళ్లు త్రాగెను. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరుకొనెను. ఏలియా గారు దేవదూత ఇచ్చినటువంటి రొట్టెను తిని నీళ్లు త్రాగి ఆ ఆహారపు బలము చేత 40 దినాల పాటు 40 రోజుల పాటు నడుచుకుంటూ ఉపవాసం ఉన్నాడు. నడుచుకుంటూ ఉపవాసం ఉండి హోరేబు కొండకు చేరాడు, ప్రార్థన చేశాడు, దేవుణ్ణి కలుసుకున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మోషే గారు 40 దినాలు సీనాయి పర్వతం మీద నిలబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏలియా గారు ఆ దేవదూత ఇచ్చిన ఆహారపు బలము చేత 40 రోజుల పాటు నడుచుకుంటూ ఉపవాసం ఉన్నాడు. ఇక అప్పటి నుంచి మళ్ళీ భోజనం ముట్టుకోలే. 40 రోజులు నడుస్తూ ఉపవాసం చేశాడండి. నడుస్తూ ఉపవాసం చేశాడు. మోషే నిలబడి ఉపవాసం చేశాడు, ఏలియా నడుస్తూ ఉపవాసం చేశాడు. 40 రోజులు పూర్తయిన తర్వాత హోరేబు కొండకు చేరుకుని దేవుని దర్శించాడు. ఇంకా ఆ విచిత్రం ఏంటంటే, యేసు ప్రభు కూడా 40 రోజుల పాటు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆత్మబలము చేత ఎడారికి కొనిపోబడి 40 దినాలు ఉపవాసం ఉన్నారంట. ఆయన ఎలా ఉపవాసం ఉన్నారంటే, మనం చూస్తూ ఉంటే మోకరించి ప్రార్థన చేశారంట. ఆయన 40 దినాల పాటు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇలా బైబిల్లో 40 అనేటటువంటి సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. 40 రోజుల పాటు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. 40 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు వీళ్ళు. 40 రోజులు ఈ నినివే నగర ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి పట్టణాన్ని కాపాడుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. 40 రోజులు ఉపవాసం ఉండి నిలబడి ప్రార్థన చేసి మోషే గారు 10 ఆజ్ఞల పలక తీసుకొచ్చాడు. 40 రోజులు నడుస్తూ ఉపవాసం చేసి ఏలియా గారు దేవుని కొండ అయిన హోరేబు చేరుకున్నాడు. 40 రోజులు క్రీస్తు ప్రభు వారు మోకరించి అరణ్యంలో ప్రార్థన చేసి మృగాల మధ్య జీవించారు. కనుక ఈ 40 రోజులు కూడా అదేవిధంగా కథోలిక సంఘ బిడ్డలు దీక్ష తీసుకుని 40 రోజులు ఉపవాస దీక్షలో ఉంటూ ఉన్నారు. బైబిల్లో ఉన్నవే కదండి ఇవి. చాలామంది దేవుని యొక్క వాక్యము తెలియనటువంటి వారు, ఆర్సిఎం సంఘస్థులు అంటే అక్కసు కక్కేటటువంటి వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళ మీద బురద చల్లాలి అని వాక్యంలో ఉందా బూడిద రాస్తారు వీళ్ళు, బూడిద నీటి మీద రాసుకుంటారు వీళ్ళు, విభూతి బుధవారం నాడు అని హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నినివే నగర ప్రజలు బూడిదని జల్లుకోలేదా? బూడిద మీద కూర్చోలేదా? బూడిద దేనికి గుర్తు అంటే దుఃఖానికి గుర్తు. ఇంకా రెండవ విషయం ఏంటంటే, బూడిద దేనికి గుర్తు అని అంటే మనిషి మరణానికి గుర్తు. బూడిద మనిషి మరణానికి గుర్తండి. ఎందుకు? గురువులు, అభిషిక్త గురువులు లేదా సేవకులు, ఉపదేశులు ఆ విశ్వాసుల మీద, నుసటి మీద, ప్రతి ఒక్క క్రైస్తవ కథోలిక సంఘ విశ్వాసం మీద, నుసటి మీద ఈ బూడిదని ఎందుకు సిలువ గుర్తుగా ధరింపజేస్తారంటే, ఈ బూడిద మనిషి మరణానికి చిహ్నముగా ఉన్నది. ఓ మానవుడా, నీవు మట్టి నుంచి వచ్చావు, మరలా మట్టిలోనే కలిసిపోతావు అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో అంటుంది వాక్యం. ఓ మానవుడా, నీవు మట్టి నుంచి వచ్చావు, మరలా మన్నైపోతావు అన్న సంగతిని నువ్వు గుర్తుపెట్టుకొని
పవిత్రమైన జీవితాన్ని జీవించు అనేటటువంటి సంకల్పముతో ఆ బూడిదని మరణానికి గుర్తుగా, ఆ మరణాన్ని ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాలని ఆ సిలువ గుర్తుగా బూడిదతో నుసట మీద సిలువ గుర్తును వేస్తారు. ప్రియమైన బిడ్డలారా, ఐందవ సహోదరులు వారి ఇళ్లలో ఎవరైనా చనిపోతే వారిని సమాధి చేయరు, కానీ దహన సంస్కారాలు చేస్తారు. ఆ బూడిదని తీసుకెళ్ళి ఒక గంగలో కానీ దాన్ని కలుపుతూ ఉంటారు. అంటే ఆ బూడిద మట్టితో సమానం, మట్టితో సమానం. మనిషి మట్టి నుంచి పుట్టాడు, మరలా మట్టిలోనే కలిసిపోవాలని దృఢ సంకల్పం. కనుక బూడిద మరణానికి గుర్తుగా ఉంది. ప్రతి మానవుడు కూడా మట్టి నుంచి వచ్చాము, మరలా మట్టిలో కలిసిపోతామన్న సంగతిని గుర్తుపెట్టుకుంటే పవిత్రంగా జీవిస్తాడు ప్రతి మనిషి. మనిషిలో గర్వము, మనిషిలో పాపము, మనిషిలో అసూయ, ఇదంతా నాదే, నేనే సంపాదించా, ఇదంతా నాదే అనే తత్వము ఎప్పుడు పుడుతుందంటే మనిషి ఇంకా ఇక్కడ శాశ్వతంగానే ఉంటాడని అనుకున్నప్పుడు. కానీ ఏ మానవుడైనా ఇదేమి శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, నేను ఇక్కడ స్థిర నివాసంగా ఉండడానికి రాలేదు, ఎప్పటికైనా కానీ నేను మరణించేటటువంటి వాడిని, ఈ లోకము నాకు శాశ్వతమైనది కాదు, నా తండ్రి దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చా, మరలా నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి అనే సత్యాన్ని ఎవరు గ్రహిస్తారో వాళ్ళు నిత్యము కూడా గర్వము లేకుండా, పాపము లేకుండా, నాది అనేటువంటి ఆ అహంకారం లేకుండా సంతోషంగా జీవిస్తారు. నలుగురితో కలిసిమెలిసి జీవిస్తారు. ప్రియ స్నేహితులారా, అందుకనే దేవుని యొక్క వాక్యంలో కీర్తనాకారుడు చక్కని మాట అంటాడండి. 90వ కీర్తన 12వ చరణం. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయము, దాని వలన మేము విఘ్నులమగుదుము. చూడండి ఎంత చక్కటి మాట. భక్తుడు ఏమంటున్నాడంటే, ప్రభా, మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో, ఎంత చిన్నదో మా పుట్టుక, మా జీవితము ఎంత చిన్నదో మేము తెలుసుకుంటే, అంటే మేము ఎప్పుడు మరణిస్తామో తెలియదు కనుక ఆ మరణము ప్రతి మానవుడికి తప్పదు కనుక ప్రభా, మా మరణమును గురించి మేము తెలుసుకోగలిగితే మేము విజ్ఞులమగుతాం, జ్ఞానవంతులమగుతాం, సత్యమునే పలుకుతాం, సత్యములోనే జీవిస్తాం. కాబట్టి ఒక్కసారి మా మరణము గురించి మాకు తెలియచెప్పు, మా జీవితం ఎంత స్వల్పమైనదో మాకు తెలియపరిస్తే మేము విఘ్నులమవుతామయ్యా, పాపంలో పడిపోము అని చక్కగా మాట్లాడుతున్నాడని, చక్కగా ప్రార్థన చేస్తున్నాడు కీర్తనాకారుడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ప్రియ స్నేహితులారా, ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు, బహుధనవంతుడు. ఆ వ్యక్తి ఎట్లాంటి వాడంటే అందరికీ అప్పు ఇచ్చేవాడు, వడ్డీకి. అప్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు కరెక్ట్ టయానికి కట్టకపోతే వాళ్ళని బజార్లోనే నిలబెట్టేవాడు. ఎక్కడ కనబడితే అక్కడ నిలబెట్టేవాడు, అవసరమైతే కొట్టేవాడు, నీచమైన పదజాలంతో బూతులు మాట్లాడి ద్వేషించేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు. కనుక ఆయన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆయన చూస్తే గజ 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 వణికిపోయేవాళ్ళు. విచిత్రం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరితో ప్రేమగా మాట్లాడు, కనీసం ఇంట్లో భార్యతో కానీ, పిల్లలతో కానీ, తన అన్నదమ్ములతో కానీ, తన ఇంటి పక్కవారితో కానీ, ఎదురింటి వారితో కానీ, పొరుగింటి వారితో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ ఏనాడు కూడా మనసు విప్పి ప్రేమగా మాట్లాడేటువంటి మనసు అతనికి లేదు. అందును బట్టి అతన్ని ఆ గ్రామంలో అందరూ ఎలా చూసేవాళ్ళు అంటే, ఆయన అంటే భయపడిపోయేవాళ్ళు. ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. కనీసం భార్య పిల్లలు కూడా ఆయనతో ప్రేమగా మాట్లాడడానికి భయపడేవాళ్ళు. ఒకసారి కూర్చొని ఆలోచించాడు, ఏమిటి నా జీవితం, అందరూ నన్ను చూసి భయపడుతున్నారు, ఎవరూ నా దగ్గరికి రావట్లేదు, ఎవరూ నన్ను పలకరించట్లేదు, నా భార్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు ప్రేమగా, నా పిల్లలు నాతో ప్రేమగా మాట్లాడట్లేదు, ఏమిటని చెప్పేసి ఆలోచన చేసి ఒక ఋషి దగ్గరికి వెళ్ళాడు. తపస్సు చేసుకునేటువంటి ఒక ఋషి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఋషి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఎవరు నాతో ప్రేమగా మాట్లాడతలేదు, నాకు మనశ్శాంతి లేదు, నా ఇంట్లోనూ మనశ్శాంతి లేదు, నా ఈదులోనూ మనశ్శాంతి లేదు, నా స్నేహితులు కానీ, బంధువులు కానీ, నా గ్రామస్తులు కానీ ఎవరు నాతో ప్రేమగా మాట్లాడతలేదయ్యా అని చెప్పాడు. చెబితే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నీవు ఒక 2 వారాల్లో చనిపోబోతున్నావు అన్నాడు. ఆయన గుండెలు బద్దలైపోయినాయి. నేను అడిగిన ప్రశ్న ఏంటి, ఆయన ఇచ్చిన జవాబు ఏంటి అని ఆశ్చర్యపోయాడు. ఎవరూ నాతో ప్రేమగా మాట్లాడతలేదు, నాకు ప్రేమ కరువైపోయింది, మనశ్శాంతి కరువైపోయిందని నేను వస్తే నువ్వు చనిపోతావంటాడేంటి అని ఆయన ఆశ్చర్యపోయి ఇంటి వైపు తిరిగి ఇక తన దారిని తాను వస్తూ దిగులుగా ఆలోచించుకుంటూ ఇంకా 2 వారాల్లో చనిపోతున్నానని బాధతో ఇంటికి వస్తూ ఉంటే
అంత దూరంలో ఒక వ్యక్తి కనిపించాడు. ఇతని దగ్గర అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి. ఇతను చూడగానే అతని గుండెలు అల్లిపోయినాయి. పడక పడక వీడి కంట్లోనే పడ్డా, ఇక ఈ రోజు నన్ను ఖచ్చితంగా వదలడు, ఇన్నాళ్ళు తప్పించుకుని తిరిగా, డబ్బులు లేవు కడతాకి, ఏం చేయాలని గజగజ గజగజ వణికిపోతూ ఉన్నాడు. అది చూసినటువంటి ఈ వ్యక్తి అతన్ని పిలుస్తూ అన్నాడు, ఇదిగో వెంకటేశ్వరరావు, ఎందుకు భయపడతావు, నుంచో, నిన్నేమనలే అని దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యేసి, ఇవాళ కాకపోతే రేపు కడదగానిలే డబ్బులు, కంగారేముంది, ఓ ఆలోచించ మాకు, ఆరోగ్యం పాడు చేసుకో మాకు, ఇంటికెళ్ళు అని ప్రేమతో పలకరించి పంపించాడు. ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి. ఎందుకు ఇతనిలో ఆ మార్పు అంటే, ఇతను ఆలోచించాడు ఏంటంటే, ఇంకో 2 వారాల్లో ఎలాగో నేను చనిపోబోతున్నా, అతన్ని వేధించి అతను మళ్ళీ అప్పులు చేసి నాకు డబ్బు కట్టి నేనేం సాధించగలను, నేను చనిపోయిన తర్వాత ఈ డబ్బు ఏమైనా నాతో ఎత్తుకెళ్తానా, నాకు బోర్డంత ఉంది కదా, పాపం ఈలోగా అతన్ని కష్టపడతాం ఎందుకు, అతన్ని ఇబ్బంది పెడతాం ఎందుకు, పోనీలే అని తన మనసులో తాను సర్ది చెప్పుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. భార్యను చూశాడు. అమ్మాయి భోజనం చేసావా అని అడిగాడు. లేదండి అంది. టైం 3 అవుతుంది మధ్యాహ్నం, ఇంతవరకు భోజనం చేయకపోతే ఏంటి, దా తిను, నాకు కూడా అన్నం పెట్టు అన్నాడు. ఆశ్చర్యపోయింది భార్య. ఏ రోజు కూడా తన భర్తతో కలిసి భోజనం చేసిన దాఖలాలు లేవు. సంతోషంతో గవగవ వడ్డించింది. ఏమంటే ఇది వేసుకోండి అని చెప్పి చక్కగా ప్రేమతో భోజనం పెట్టింది. పిల్లల్ని పిలిచాడు. రండిరా, మీరు కూడా కూర్చోండి రా, భోజనం చేద్దాం రండి అన్నాడు. పిల్లలతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఏం కావాలో అది కొనిస్తున్నాడు. తన అన్నదమ్ముని పిలిచాడు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. వాళ్ళ ఇంటి ముందు ఒక వివాహం జరుగుతుంది, ఆడపిల్ల వివాహం. ఒకప్పుడు వాళ్ళు ఇంటికి అప్పుకొచ్చారు. అప్పుకొస్తే ఎంతో భారీగా వడ్డీ అడిగాడు. వాళ్ళు ఇవ్వలేక ఎక్కడెక్కడో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటున్నాడు, అమ్మా మొన్న ఏదో డబ్బులు అడిగారు కదా, ఆడపిల్ల పెళ్ళి అంటున్నావుగా, రా తీసుకో, నీకు ఎంత కావాలని తీసుకో, వడ్డీ ఏం వద్దు, నువ్వు కంగారు పడద్దు, ముందు ఆడపిల్ల చక్కగా పెళ్లి చేయి అని చెప్పి సంతోషంతో వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నాడు. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ప్రేమతో అతన్ని పలకరిస్తున్నారు, ప్రేమతో మాట్లాడుతున్నారు. అది చాలా సంతోషం వేసింది. వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయినాయి, 3 వారాలు అయిపోయినాయి, 4వ వారం కూడా అయిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది అతని మాట. అరే, 2 వారాల్లో నేను చచ్చిపోతానని ఆ ఋషి చెప్పాడు కదా, మరి ఏమైంది అని చెప్పేసి గబగబా ఆ ఋషి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, 2 వారాల్లో నేను చచ్చిపోతానని మీరు చెప్పారు కదా, మరి 4 వారాలైనా నేను బతికే ఉన్నానేంటి అని అడిగాడు. అప్పుడు ఆ ఋషి నవ్వుతూ అన్నాడు, నా దగ్గరికి నువ్వు ఎందు నిమిత్తం వచ్చావు అన్నాడు. నాకు మనశ్శాంతి లేదు, నా ఊర్లో ఎవరు నాతో ప్రేమగా మాట్లాడతలేదు, నా భార్య బిడ్డలు కూడా ప్రేమగా నా దగ్గరికి రావట్లేదు అనే దుఃఖంలో నేను వచ్చానయ్యా అన్నాడు. ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది అన్నాడు. నేను చాలా సంతోషంగా ఉన్నానండి, అందరూ నన్ను పలకరిస్తున్నారు, నేను అందరికీ సహాయం చేయగలుగుతున్నాను, అందరూ ప్రేమగా నాతో మాట్లాడుతున్నారు, నన్ను గౌరవిస్తున్నారు, ఊర్లో ఏ సమస్య వచ్చినా ముందు నా దగ్గరికి తీసుకొస్తున్నారు, నేను వాటిని పరిష్కరిస్తున్నాను, నా భార్య కూడా నన్ను ఎంతో ప్రేమిస్తుంది, నా బిడ్డలు కూడా నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు అని సంతోషంతో చెప్పాడు. అప్పుడు ఆ ఋషి అన్నాడు, నీవు వెతికినది నీకు దొరికింది కదా, ఏ సమాధానం లేక నా దగ్గరికి వచ్చావో ఆ సమాధానం ఈరోజు నీకు వచ్చింది కదా. ఎందుకు వచ్చింది అని అంటే, మనిషి మరణము ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మానవుడు కూడా ఈ లోకానికి నేను ఒక యాత్రికుడిగా వచ్చా, నా దేహము ఈ లోకంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక అద్దిల్లు, ఎప్పటికైనా దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఈ మట్టి నుంచి చేయబడినటువంటి ఈ ఇల్లు, ఈ దేహం అనే ఇల్లు మరలా మట్టిలో కలిసిపోతుంది అని ఏ మానవుడు గ్రహిస్తాడో, తన మరణం గురించి ఏ మానవుడు అనునిత్యము ఆలోచిస్తాడో, ఇక నాది అనే స్వార్థం వారిలో ఉండదు, నలుగురికి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇదేమీ శాశ్వతం కాదు కదా. ఈ ఉద్యోగాలు, ఈ బంగారము, ఈ ధనము, ఈ ఇళ్ళు, ఈ చెరువులు, ఈ పొలాలు ఇవేమీ శాశ్వతం కాదు కదా. ఉన్నంతకాలం నలుగురితో మంచిగా బతికేద్దాంలే అనే మనస్సు ఏ మానవుడిలో ఉంటుందో ఆ మానవుడు విఘ్నులవుతారు, నీతిమంతులుగా జీవిస్తారు, యథార్థంగా జీవిస్తారు, నలుగురికి సహాయపడేవారిగా జీవిస్తారు అని ఆ ఋషి ఆ వ్యక్తితో సమాధానమిస్తే, ఆ మాటలు తీసుకుని మరింత ఎక్కువగా ప్రజలకి సేవ చేయటం ఆ వ్యక్తి చేయడం ప్రారంభించాడు. ఎంతో సంతోషంగా జీవించాడు, నిండు నూరేళ్ళు హాయిగా ఆ వ్యక్తి జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మాటని కీర్తనకారుడు కూడా అంటున్నాడు, ప్రభా మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మాకు తెలియపరచు, అప్పుడు మేము విఘ్నులమగుదము. అందుకనే ప్రతి కథోలిక విశ్వాసి కూడా గురువులు, అభిషిక్తులు ఈ యొక్క విభూతి బుధవారం నాడు ఈ విభూతిని, పవిత్రమైన విభూతిని ఎందుకు సిలువు గుర్తుగా ధరింపజేస్తారంటే, ఓ మానవుడా, నీవు మట్టి నుంచి చేయబడ్డావు, మరలా మట్టిలోనే కలిసిపోతావన్న నిజము నువ్వు గ్రహించుకొని
పవిత్ర జీవితాన్ని జీవించు, పవిత్రంగా జీవించు, విశ్వాసంలో జీవించు, ప్రార్థన చేయి. ఈ తపస్సు కాలంలో నీ జీవితాంతం కూడా దేవునిలో ప్రార్థనలో ఉండు, విశ్వాసంలో ఉండు, ఉపవాసములు చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి, పరులకు సాయం చెయ్యి. అప్పుడే నీ యొక్క జీవితానికి ఒక అర్థము, పరమార్థము దేవుడు ప్రసాదిస్తాడు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ తపస్సు కాల ప్రారంభంలో ఈ విభూది పవిత్ర బుధవారం నాడు మనందరం కూడా దేవునిలో నడుస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మశక్తి మనకు, మన సహోదరులకు అనగా దీక్ష తీసుకున్నటువంటి వారికి, ప్రతి ఒక్కరికి, ఈ లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఈ తపస్సు కాలము, ఈ శ్రమల కాలము ఒక దీవెనకరంగా ఉన్నట్లు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.